చాలా బాగుందండి కేసీఆర్ సభ. ఇంత ఇంత పెద్ద సభాస్థలి బాహుబలి సభ కదా. అసలు రైతులందరికీ ఫస్ట్ థ్యాంక్స్ చెప్పాలి. వాళ్ళు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇంత పెద్ద ప్లేస్ ఇచ్చి మన సభ కోసం ముందుకు వచ్చినందుకు. ఇక కాంగ్రెస్ గురించి తెలుసు ఇక ఎట్లుంది ఏం కదా అనేది. రైతులకు ఏం చేయలేదు. రుణమాఫీ అన్నాడు, రుణమాఫీ లేదు. రైతు బంధు అన్నాడు, రైతు బంధు లేదు. కాళేశ్వరం నుంచి వచ్చే నీళ్ళు కూడా ఆపించేసిండు. పంట పొలాలకు నీళ్ళు లేవు, పంటలన్నీ ఎండిపోయినాయి. సో ఇప్పుడు మంచిగా మన రైతాంగానికి కూడా అర్థమవుతుంది పెద్దసారి యొక్క ప్రాముఖ్యత ఏందనేది. అందుకే స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఇవన్నీ ఇచ్చిరని అనిపిస్తుంది నాకైతే. కానీ ఎంతకైనా మన సారు, మన తెలంగాణ, మన బీఆర్ఎస్ అంతే. ఎట్లా నమ్ముతారండి? అన్నీ ఇప్పుడు ఎన్నికల ముందు 420 హామీలు అన్నాడు. ఏ ఒక్క హామీ కూడా అవే మభ్యపెట్టి ఇట్లా ఇస్తాము, అట్లా ఇస్తాము, తులం బంగారం ఇస్తాము, గృహలక్ష్మి పథకం ఇస్తాము, అన్ని ఇస్తామని ఉదరగొట్టిండు. కానీ ఎలక్షన్స్ వచ్చి ఇప్పుడు ఎలక్షన్స్ తర్వాత అధికారంలోకి వచ్చి 16 నెలలు దాటిపోతుంది. అయినా కూడా ఏ ఒక్క పర్సన్ కూడా చిన్న స్థాయి నుంచి పెద్ద స్థాయి వరకు కూడా ఎవరికి కూడా ఉత్సుకత లేదు ఎవరికి కూడా. ఎందుకంటే అన్ని వర్గాలను ఆయన స్పాయిల్ చేసుకుంటూ వచ్చిండు. ఇప్పుడు రీసెంట్గా చూస్తే హైడ్రాతోని చాలామంది ఇల్లులు కూల్చేసిండు. అదంతా మరి పగా ప్రతీకారాలు బీఆర్ఎస్ మీద ఉన్న పగా ప్రతీకారంతో తీసిండా, మరి దేంతో తీసిండు? ఇక ఆయనకే తెలియాలా. తెలంగాణను నాశనం చేద్దామని అనుకుంటున్నాడా? ఇక ఆయనకే తెలియాలి, ఆయన విజ్ఞతకి. ఇప్పుడు గృహలక్ష్మి పథకం అన్నాడు, అది కూడా ఎవరికి లేదు. ఒక ఆయన ఇచ్చిందంటే ఒక ఫ్రీ బస్సు ఒకటి ఇచ్చిండు అంతే. ఆ ఫ్రీ బస్సుతోని మీరే చూస్తున్నాం, మనం అందరం చూస్తున్నాము బస్సులలో ఎట్లా జుట్లు పట్టుకొని ఎట్లా కొట్టుకుంటున్నారు అనేది. సో అది కూడా వేస్ట్ పాలసీ అన్నట్టు. సో ఆయన వచ్చి చేసింది ఏం లేదు. ఆయనది నేషనల్ పార్టీ కాబట్టి ఇక్కడ నుంచి మూటలు తీసుకొని రావడానికే వచ్చిందని అందరికీ స్పష్టంగా తెలంగాణ అందరికీ అర్థమైపోతుంది. చిన్న ప్రాంతీయ పార్టీ ఒక్కడిగా పుట్టి ఇవాళ ఇన్ని లక్షల సభ్యత్వం ఉన్నటువంటి పార్టీ, తెలంగాణలో ఒక ప్రత్యేకమైనటువంటి పార్టీ తెలంగాణ బీఆర్ఎస్ పార్టీ. ఎట్లా చూస్తే 5 సంవత్సరాల పార్టీని? చాలా గొప్ప పార్టీ అండి మనది. ఉద్యమ పార్టీ, ఉద్యమంలో నుంచి వచ్చిన పార్టీ. ఒకరు కాదు, ఒక్క మనిషితోని స్టార్ట్ అయ్యి ఒక బక్కపల్చని నాయకుడు ఉద్యమాన్ని లేపి తెలంగాణ ప్రజానికనంతాన్ని కూడగట్టుకొని మన ప్రాంతము, మన రాష్ట్రము, మన జనము, మన తెలంగాణ కోసము పోరాటం చేసిన యోధుడు అని చెప్పుకోవాలి. సో చాలా సంతోషంగా ఉంది. బీఆర్ఎస్ పార్టీ 25 సంవత్సరాలు సంతరించుకొని ఇంత గొప్ప వైభవంగా మనం రజతోత్సవ సభ వేడుకను జరుపుకుంటున్నాము. సో మనం అందరం కలిసి ఈ వేడుకనంతా విజయవంతం చేయాలని కోరుతున్నాను. నా పేరు రవి యాదవ్, అన్నారం విలేజ్, ఫరూక్నగర్ మండలం, షాద్నగర్, రంగారెడ్డి జిల్లా. మా ఎమ్మెల్యే ఎక్స్ఎమ్మెల్యే వచ్చేసి అంజయ్ యాదవ్ గారి తరఫున వచ్చినాం మేము. సభ గురించి సభ సక్సెస్ అవుతుంది, 100% సక్సెస్ అవుతుంది. 25 సంవత్సరాలు పూర్తి చేసుకొని సందర్భంగా అన్ని విలేజ్లకి వెళ్ళి అన్ని డిస్ట్రిక్ట్లకి వెళ్ళి ప్రజలు స్వచ్ఛందంగా కదిలి వస్తుర్రు. సొంత పైసలు పెట్టుకొని ఎమ్మెల్యేలో ఎక్స్ఎమ్మెల్యేలో ఎవరో పైసలు ఇస్తే సభకు వస్తలేరు స్వచ్ఛందంగా వాళ్ళకి. ఎందుకంటే ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద విరక్తి చెంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, ఇప్పటికే చెప్పిన హామీలు 6 హామీలు ఇచ్చింది, ఒక్క హామీ కూడా నెరవేర్చలే, ఇది వద్దు, ఈ ప్రభుత్వం వద్దు అని చెప్పి ముసలమ్మ కాడికి వెళ్ళి యువకుని వరకు 18 ఏళ్ళ నిండిన వయసు వరకు పిల్లవాళ్ళ వరకు ప్రతి ఒక్కరు కూడా కంకరం కట్టుకొని ఈ ప్రభుత్వాన్ని నెక్స్ట్ మళ్ళీ రావద్దు, ఇంకా 30 సంవత్సరాల వరకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రానియొద్దనే ఒక కంకరం కట్టుకొని కాంగ్రెస్కు ఓటేసిన కార్యకర్త కూడా ఇప్పుడు మా ఎంబడి వచ్చిండు. వద్దు, ఈ కాంగ్రెస్ ఓటేసిన వాళ్ళు కూడా మా ఎంబడి వచ్చిర్రు. వద్దు, మళ్ళీ కాంగ్రెస్ ప్రభుత్వం వద్దు, హోటల్ కానీ ప్రతి ఒక్క టిఫిన్ సెంటర్, ధనిక పేదరకం కాడికి వెళ్ళి ప్రతి ఒక్క రైతు, ప్రతి ఒక్కరు కూడా బిజినెస్ మ్యాన్, ప్రతి ఒక్కరు కూడా దెబ్బతిని అందరు కూడా లాస్లో ఉన్నారు. కాబట్టి ఈ ప్రభుత్వం వద్దు మనకు అని చెప్పేసి ఉన్నారు. ఇంకొకటి ఏంటంటే బస్సు ఫ్రీ బస్ అని చెప్పిర్రు. మహిళలు ఏం చేస్తుర్రు? మహిళలు కొట్టుకుంటుర్రు. మహిళలు ఇప్పుడు 40 మంది ఎక్కేది 80 మంది ఎక్కుతారు ఫ్రీ బస్ అని. జుట్లు పట్టుకొని కొట్లాడుకునే పరిస్థితి వచ్చింది. కేసీఆర్ ప్రభుత్వం ఏమనుకున్నారంటే 4000 పింఛన్ అని చెప్పేసి ఆశపడి కొంతమంది మహిళలు కానీ విలేజ్లలో ఉన్న వాళ్ళు 4000 రూపాయలు పింఛన్ కోసం ఆశపడ్డారు. 4000 పింఛన్ లేదు. అదే కేసీఆర్ ఏదైతే ఇచ్చిన 2000 రూపాయలు ఏదైతే ఉందో అదే 2000 రూపాయలు ఇప్పుడు తీసుకుంటుర్రు. ఇప్పుడు గోస పడుతుర్రు. కేసీఆర్ సీఎం సభలో చెప్పిండు, ఫస్ట్ ఎన్నిక కాకముందే చెప్పిండు, మీరు మోసపోతే గోస పడతారు, వద్దు గోస పడతారు అని చెప్పి ఆలోచన చేయండి అని చెప్పిర్రు. పబ్లిక్ ఈ 4000 ఈ ఉచిత పథకాలతోటి ఆశపడి అనవసరంగా ఈ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని గెలిపించారు. ఇప్పుడు గోస పడుతురు కాబట్టి ప్రతి ఒక్క కార్యకర్త కాంగ్రెస్ కోటేశ్వర కూడా ప్రతి ఒక్కరు కూడా ఈ సభకు తరలి రావడం జరిగింది. స్వచ్ఛందంగా తరలి రావడం జరిగింది. పైసలు కాదు, ఏది కాదు,
తమ తమ జీతాలు డ్యూటీలు కాకుండా కూడా మానేసుకొని ఈ సభకు రావడం జరిగింది. ఈ కాంగ్రెస్ ప్రభుత్వం మీద ఎవరికి కూడా నమ్మకం లేదు. స్టేట్లో ప్రాంతీయ పార్టీ ఉండాలి అనే ఒకటే లక్ష్యంతో ప్రతి ఒక్కరు కూడా కార్యకర్త రావడం జరిగింది.